యుద్ధం అనేది శ్రమను సూచిస్తుంది. యుద్ధం అనేది భయాన్ని సూచిస్తుంది. యుద్ధం అనేది వణుకును సూచిస్తుంది. ఏ సమస్యతో నువ్వు వణుకుపోతున్నావో, ఏ సమస్యకి నువ్వు భయపడిపోతున్నావో, ఏ సమస్య నీకు గుర్తొచ్చినప్పుడల్లా నీకు వెన్నుముక్కలో నుండి వేడి చలి వస్తుందో, నేను బ్రతకలేనేమో, నేను చెయ్యలేనేమో, నేను చివరి వరకు జయము పొందలేనేమో, నేను నడిపించలేనేమో, నాకు భయం వచ్చిందని అనుకుంటున్నావు కదా. నీవు ప్రార్థిస్తే దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఆల్రెడీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. భయపడవద్దు. యుద్ధమందు వారు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా దేవుడు వారికి యుద్ధములో సహాయము చేశాడు. ఎలాంటి సహాయము దేవుడు రూబేనీయులకి చేశాడంటే, వారి శత్రువులను దేవుడు వారి చేతికి అప్పగించాడు. మనలో చాలా మంది దేవా ఈ పని జరగాలి, ఇలా చేయాలి, అప్పులు తీరిపోవాలి బాబు, అప్పులు తీరిపోవాలి బాబు, అప్పులు తీరిపోవాలి బాబు అని అనుకుంటూ చేస్తావే తప్ప దేవుడు నా అప్పు తప్పక తీరుస్తాడని విశ్వాసము మనలో రాదు. చాలా సమయాలు నీ అప్పు తీరాలన్నా, నీ రోగం పోవాలన్నా, నీ పాపం పోవాలన్నా ఆయన సమర్థుడు, ఆయన జరిగిస్తాడు. నా కష్ట సమయంలో ఆయన సహాయము అధికముగా కలుగుతుంది అని నమ్మకమును సరిపోయి ఇలా చేయాలి. నేను ఏదైనా ప్రార్థన చేస్తే ఇలా జరగాలి ప్రభు అన్నాం, ఇలా జరిగించండి అంటాను. మరలా రెండో సెక్షన్లో ఏమంటానంటే, మీరు అలా జరిగించినందుకు నీకు వందనాలు బాబు అంటాను. అంతే. నేను అడిగాను, నా దేవుడు నాకు ఇచ్చాడని నేను వెంటనే విశ్వసించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అది గొప్ప ప్రార్థన, నమ్మకముతో కూడిన ప్రార్థన.